ఈ వీడియోని ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ చెప్పిన ఒక కోట్తో స్టార్ట్ చేసుకున్నాం. ఆయన ఏమంటాడంటే, దేర్ ఈజ్ నథింగ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అంటాడు. అంటే విశ్వంలో స్థిరమైనది ఏదీ లేదు, ప్రతిదీ మరొక దానిగా మారుతుంది, మార్పునకు లోని కానిదంటూ ఏదీ లేదు, అన్నీ మారిపోతూ ఉంటాయి, మారనిది ఒక్క మార్పు మాత్రమే అని. మానవ నాగరికత మొదలైన దగ్గర నుండి ఇప్పటిదాకా 10,000కు పైగా మతాలు మనుగడ సాగించాయి. ఇప్పటికీ సుమారు 4,000కు పైగా మతాలు మనుగడలో ఉన్నాయి. హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జుడాయిజం వీటిని పాటించే వాళ్ళు ప్రపంచ జనాభాలో సుమారు 77% మంది. ఈ మతాల్లోనే అత్యంత పురాతనమైనది హిందూ మతం. ముందే చెప్పుకున్నట్టు మారడం ప్రతి దానికి అనివార్యం. ఈ మతాలు వాటికి అతీతం కాదు. మార్పు చెందని మతాలు ఏవైనా సరే అంతరించిపోవడం అనేది అనివార్యం. ఈ మతాల్లోనూ చాలా మార్పులు జరిగాయి, అందుకే ఇవి ఇంకా మనుగడ సాగిస్తున్నాయి. ఈ మతాలే గనక ఆ మతాల ప్రారంభమైనప్పుడు ఉన్న సంస్కృతులు, పద్ధతులు ఇంకా ఫాలో అవుతామంటే ప్రజలు వీటిని పక్కన పట్టేసి ఉండేవాళ్ళు, సందేహమే అక్కర్లేదు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే, ఈ మధ్య రిలీజ్ అయిన మహారాజ్ సినిమా, అందులో చూపించిన ఒక దురాచారం గురించి, దాన్ని రూపుమాపిన వ్యక్తి యొక్క పోరాటం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీడియోలో దాని వరకే పరిమితం అవుదాం. మా మతమే కనపడిందా, ఇంకేమీ కనపడవా, వాటి మీద ఎందుకు చేయాలని గింజుకుంటే ఉపయోగం ఏమీ లేదు. దాని టైం దానికి వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ముందు ముందు మంచి మజా ఇస్తాం మీకు కూడా. ఇక సబ్జెక్టులోకి వెళ్తే, 1862లో సత్యప్రకాశ్ అనే వారపత్రికలో కర్సన్ దాస్ ముల్జీ రాసిన ఒక ఆర్టికల్ తన మీద అపవాదు వేసేలా ఉందని జదునాజీ బ్రిత్ రతన్జీ మహారాజ్ జేజే అనే గుడి ధర్మకర్త బొంబాయి ప్రావిన్స్ సుప్రీంకోర్టులో కర్సన్ దాస్ ముల్జీ పైన కేసు వేస్తాడు. ఈ కేసు ఆధారంగా కర్సన్ దాస్ ముల్జీ చేసిన న్యాయ పోరాటం ఆధారంగా తీసిన సినిమానే ఇది. కొన్నేళ్ల క్రితం జై భీమ్ సినిమా ఎలాగైతే జస్టిస్ చంద్రు చేసిన న్యాయ పోరాటం మీద బయోగ్రఫీలా తీశారో, అదే కోవలో ఈ సినిమాను కూడా కర్సన్ దాస్ ముల్జీ చేసిన న్యాయ పోరాటం మీద అతని బయోగ్రఫీగా తీశారు. కర్సన్ దాస్ పుట్టినప్పటి నుండి కథ ప్రారంభమై బాల్యంలో ఎలా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నాడు, అతని భావాలు ఎలా ఉండేవి, అంటరానితనాన్ని ఎలా చూశాడు, ప్రేమ, పెళ్ళి, పత్రిక పెట్టడం, చివరికి ఈ కేసులో ఎదుర్కొన్న అంశాలు, ఇవే సినిమా కథా వస్తువులు. ఇది కేవలం ఒక సినిమానే కాదు, మన భారతీయ హిందూ మతం చరిత్ర. ఒక దురాచారం వర్ధిల్లిన కాలం నాటి మనుషుల మానసిక స్థితి ఎలా ఉండేదో, ప్రజల్లో దేవుడిపైన ఉండే భక్తిని అడ్డు పెట్టుకొని అప్పటి మహారాజులు, ధర్మకర్తలు భక్తులని ఎంత దారుణంగా వాడుకునేవాళ్ళో, దోపిడీ చేసేవాళ్ళు ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. భక్తి పేరుతో ప్రజలను విభజిస్తూ పాలిస్తున్న నేటి సమాజంలో భక్తి ఎక్కువైపోతే మనం ఎలా అణిచివేయబడతామో, మనకు తెలియకుండానే మనం ఎలా దోపిడీకి గురవుతామో అర్థం చేసుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో చూపించిన ఆచారం ఏంటంటే చరణ సేవ. ఈ పదం వినగానే మనకేమనిపిస్తుంది, ఏదో పాదాలకు పూజ చేయడం అనే కదా చరణ సేవ. కానీ అది కాదు. అప్పట్లో చరణ సేవ అంటే సంభోగించడం, దేవుడిపైన భక్తితో పూజారితో సంభోగించడం. దారుణంగా లేదు? ఈ జేజే మహారాజ్ ఆలయ ధర్మకర్త. ఈ గుడికి వచ్చే భక్తులందరి మీద ఆధిపత్యం ఆయనదే. అతను ఏం చేసినా అది దైవసేవ, ఏం చెప్పినా అది దేవుడి వాక్కే. అంతెందుకు, అతనే దేవుడు. అతను కోరుకుంటే ఎవరైనా అతని పక్కలోకి రావాల్సిందే. ఇదేదో అత్యాచారం చేయడం అనుకునేరు కాదు, ఇది అంతకన్నా దారుణం. ఏ అమ్మాయినైతే ఈ మహారాజ్ చరణ సేవకు పిలుస్తాడో ఆ అమ్మాయి వెళ్ళి సమర్పించుకోవాలి. దారుణం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఉండే తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్లి అందరూ ఆ పూజారి పిలిచినందుకు పండగ చేసుకుంటారు, పాయసం చేసుకుని తింటారు. అక్కకి అదృష్టం వరించిందని చెల్లి అసూయపడేంత ఘోరమైన మూఢభక్తి అప్పటి ప్రజల్లో ఉండేదో కాదు ఉంచారో కళ్ళకి కట్టినట్టు ఈ సినిమా చూపించింది. ఒకరోజు కర్సన్ దాస్ ముల్జీ మరదలు, అంటే త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చరణ సేవకు పిలుస్తాడు ఈ జేజే మహారాజ్. చిత్రం ఏంటంటే, ఆ అమ్మాయితో పూజారి సంభోగించడాన్ని ప్రజలు కిటికీల్లో నుంచి చూస్తూ ఉంటారు. అలా చూడడానికి పర్మిషన్ ఉంటుంది, ఎందుకంటే అది దైవసేవ కాబట్టి. అక్కడ ఆ జనాలు చూసేదేంటో వేరే చెప్పక్కర్లేదు కదా. తమకి పట్టని అదృష్టం మహారాజుకి పట్టిందని, కనీసం మాకు ఆ అమ్మాయిని చూసే అదృష్టం కలగాలని ముసలి ముతక బండ్రోతులకు లంచం ఇచ్చి మరీ కిటికీలోని చూస్తారు. దేవుడి రసక్రీడలు చూసి ఆనందిస్తారు.
హీరో కర్సల్ దాస్ ముల్జీ వచ్చి ఇదేం పని అని అడ్డుకోపోతే ప్రజలేమో చరణ సేవను అడ్డుకోవద్దు, మహాపాపం అని గోల చేస్తారు. చివరికి తన మరదలు సైతం నేను సంతోషంగా ఈ సేవ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అంటుంది. తిరిగి వెళ్ళిపోవడం తప్ప హీరోకి ఇంకో అవకాశం ఉండదు, సేవ జరిగిపోద్ది. ఆ తర్వాత హీరోనేమో నేను నిన్ను పెళ్లి చేసుకోను అని మొహాన్ని చెప్పేస్తాడు. జనాలంతా హీరోనే తిడతారు తప్ప ఈ ఆచారాన్ని ఎవ్వరు తప్పుపట్టరు. పైగా హీరోతో మీ అత్త ఈ సేవ చేయలేదా, మీ పెద్దమ్మ చేయలేదా, రేపు మీ చెల్లెలు చేయదా అని ఎదురు ప్రశ్నించి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తారు. నేను చేసుకోనని ఇల్లు వదిలి వెళ్ళిపోయి కొంతమంది స్నేహితుల సహాయంతో ఒక పత్రిక పెట్టి ఈ దురాచారాలను ప్రశ్నిస్తూ ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. అలా వచ్చిన ఆర్టికల్ మీద పరువు నష్టం లాంటి కేసు కర్సన్ దాస్ ముల్జీ పైన పెడతాడు జేజే మహారాజ్. ఈ కేసుని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ప్రజల్లో మార్పు వచ్చిందనేది మిగతా కథ. ఇంతకు మించి చెప్తే స్పాయిల్ అవుతారు కాబట్టి సినిమా గురించి ఇక్కడితో ఆపేస్తున్నారు. ఈ కథలో ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మతం అనేది ఒక మోతాదుకు మించి మన బుర్రలోకి ఎక్కితే అది ఎన్ని వికృతాలకు దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నించే తత్వం ఉండటం వల్లనే మార్పు సాధ్యం అవుతుంది. మతాలు ఎప్పుడూ మారుతూనే ఉండాలి. ఎంతో పాత మతం నాది అని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఆ పాత వాటిల్లో ఎన్నో దురాచారాలు ఉన్నాయి. వాటిని వదిలేసి చాలా దూరం వచ్చేసాం. ఇప్పుడు అలాంటి ఆచారాలని మళ్ళీ తెస్తామని ఎవరైనా అంటే జనాలు తరిమి తంతారు. మనం ఎంత ఆధునికంగా, ఎంత నైతికంగా బతుకుతున్నాము అనేది కదా ముఖ్యం. ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి ఈ మతాల్లో. ఒకప్పుడు క్రిస్టియానిటీ చేసిన దురాచారాలకు ఆ మత పెద్ద పోపు క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. హిందూ మతానికేమో ఒక పెద్ద అంటూ ఎవ్వరూ లేరు. ఏ దారుణాలకి ఎవ్వరూ ఆన్సరబుల్గా ఉండరు. కాబట్టి ప్రజల ఆచరణలోనే మార్పు రావాలి తప్ప ఎవరో ఒకరు నిర్దేశించలేరు. ఎన్నో జాడ్యాలను వదిలించుకున్న ఈ మతాలు ఇంకా వదిలించుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయేమో మీ దృష్టికి వస్తే కామెంట్లో చెప్పండి. మొదట్లో చెప్పినట్టు మార్పు చెందడం అనివార్యం, అది తప్పేమీ కాదు. మారదాం, కాస్త ఆధునికంగా, గొప్ప నైతిక విలువలు కలిగిన మనుషులుగా. ఆధునికంగా అంటే బట్టలు చింపేసుకోవడం అనుకునేరు, అది కాదు. మారాం కదా మనం. భార్యలని, కన్న కూతులని పూజారులు పక్కలోకి పంపి సంతోషపడే సాంప్రదాయాలను వదిలేసి ముందుకు వచ్చాం కదా. అలానే సినిమాలకు రేటింగ్ ఇవ్వడం మా పని కాదు. సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాలు వచ్చినప్పుడు వాటిని మేము ముందుకు తెస్తూ ఉంటాం. ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పకుండా చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.